నమస్తే అండి. చాలామంది ఇన్ని రోజులు అమ్మో! ఎండాకాలం సెలవులు చాలా పిల్లల్ని ఇబ్బంది పెట్టాము. హమ్మయ్య! ఇంకొక 2, 3 డేస్‌లో మనకి స్కూల్ స్టార్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందు ఆ ఆలోచన అనేది పిల్లల్లో తీసుకురావద్దండి. ఎందుకంటే ఆ ప్రభావం పిల్లల మనస్సు మీద పడతది. ఫస్ట్ వాళ్ళని ఏదైతే స్కూల్‌కి పంపించక ముందు ఒక 2 డేస్ ముందు, ఒక 3 డేస్ ముందు వాళ్ళని మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ చేసే బాధ్యత పేరెంట్స్ అందరిపైన ఉంది. వాళ్ళ ఇన్ని రోజులు ఆడుకొని సమ్మర్‌లో మినిమమ్ 1 మంత్ అండ్ 1 ఆర్ 2 మంత్స్ వాళ్ళు ఆడుకొని సడెన్‌గా మళ్ళీ స్కూల్‌కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం టైం పడతది. సో, అలా అనేసి వాళ్ళని పంపించొద్దు అని అంటలేను. మీరు చిన్న చిన్న స్టోరీస్ ద్వారా వాళ్ళకి దగ్గర అవ్వండి. వాళ్ళు ఫీల్ అవ్వద్దు. అమ్మో! మా పేరెంట్స్‌కి మేము భారంగా ఫీల్ అవుతున్నాము. ఇంటి దగ్గర ఉంటే మా అమ్మ వాళ్ళకి నచ్చదు. మా అమ్మకి నచ్చదు. మా నాన్నకి నచ్చదు. నేను ఇంటి దగ్గర ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. సో, అలాంటి నెగెటివ్ థింకింగ్ నుంచి వాళ్ళని పాజిటివ్ థింకింగ్‌లా తీసుకురావాలంటే వాళ్ళు ఎందుకు ఈ ఇయర్ స్కూల్‌కి వెళ్ళాలి? సో, స్కూల్‌కి వెళ్ళడం వల్ల తను ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో, అనేది చిన్న చిన్న స్టోరీస్ ద్వారా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. అదే కాకుండా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసిన చాలామంది పేరెంట్స్ మాట్లాడేటప్పుడు గానీ, నేను సరౌండింగ్స్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను 2012 నుంచి చూస్తున్నాను. పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అనంటే, ఓ పెద్ద భారంగా వాళ్ళని ఏదో మోస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. స్కూల్స్ వస్తున్నాయంటే వాళ్ళకంటే ముందు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లరిని మనం ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో ఉన్నాము అంటే మనకది పెద్ద కష్టం గాదండి. ముందు వాళ్ళని మీరు ప్లాన్ చేసే విధానం, వాళ్ళకి హాలిడేస్ వస్తున్నాయంటే అది ముందు వాళ్ళ నుంచి మీరు నెగెటివ్ అయిపోతారు. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు. మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు. సో, అందుకనే నన్ను స్కూల్‌కి పంపిస్తారు. లేదా హాస్టల్‌కి పంపిస్తారు. ఇలా ఆలోచించకూడదు పిల్లలు. ఇలా ఆలోచించారు అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు తక్కువ చేసుకుంటారు. వాళ్ళ సరౌండింగ్స్‌లో మదర్, ఫాదర్ ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే వాళ్ళ కోసమే కదా హార్డ్ వర్క్ చేస్తారు. మీరనే చిన్న చిన్న మాటల వల్ల, మీరనే చిన్న చిన్న ఆహ్, వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది పెద్ద హోల్‌గా అయిపోతుంది. సో, దాన్ని మీరేం చేయాలంటే మీకు అయ్యుండొచ్చు కొంచెం వాళ్ళు అల్లరి చేస్తారు కాదనట్లేదు. అలా అనుకుంటే మనం మన చిన్న వయసులో అల్లరి చేయలేదా? మనకి ఎంతమందికి హాలిడేస్ వస్తున్నాయంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సండే వస్తుంది అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే పేరెంట్స్ మన చిల్డ్రన్ ఏజ్‌లో ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు అదే స్టేజ్‌లో వాళ్ళు ఉన్నారు. అంటే సండే వస్తుంది అంటే వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది? కొంచెం ఆడుకోవచ్చు, లేదా నా ఫ్రెండ్స్‌తో మాట్లాడొచ్చు, నా ఫ్రెండ్స్‌తో నేను మూవ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవచ్చు, వాళ్ళకిష్టమైన ఫుడ్ తినొచ్చు అనే ఆలోచనలో ఉంటారు. అలాంటి టైంలో మీరు వాళ్ళతోటి ఎక్కువ స్పెండ్ చేయడానికి ఉండండి. ఎందుకంటే పిల్లలు పొద్దున్నే నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు హడావుడిగా ఉంటారు. వాళ్ళతో స్పెండ్ చేసేది మనకు దొరికేది అదే టైం. ఇంకా రేపటి నుంచి మనకి స్కూల్‌కి పిల్లలు ఎళ్తున్నారు అంటే పిల్లలతోటి స్పెండ్ చేసే టైం మనకి ఉండదు. మనతో స్పెండ్ చేసే టైం పిల్లలకి కూడా ఉండదు. సో, అలాంటి టైంలో మీరు ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ వీడియోలో, పిల్లల్ని వాళ్ళని భారంలా ఫీల్ అవ్వకుండా వాళ్ళకొక బాధ్యతను అప్పజెప్పండి. అలా బాధ్యతను అప్పజెప్పారనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళు రోజు ఎలా అయితే వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారో అలాగే వాళ్ళు ముందుగా గూడా ఉంటారు. లేదంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఆటోమేటిక్‌గా నెగెటివ్ థాట్స్‌గా ఉండి వాళ్ళకి స్కూల్ అంటే ఇష్టం లేకుండా, టీచర్స్ అంటే ఇష్టం లేకుండా, పేరెంట్స్ అంటే ఇష్టం లేకుండా, వాళ్ళని మనం ఏదో భారంగా ఫీల్ అవుతున్నామనేసి వాళ్ళు ఫీల్ అయ్యి, సో, ఇదంతా ఎందుకు? వాళ్ళని ఏంటి ఫస్ట్ 2, 3 డేస్ ముందే స్కూల్‌కి పంపించడానికి ముందే వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని, స్కూల్‌లో ఈ ఇయర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాడు సిక్స్త్ క్లాస్‌లో ఉన్నాడు. సెవెంత్ క్లాస్‌కెళ్ళిపోతాడు మీ బాబు. లేదా మీ పాప సెవెంత్ నుంచి ఎయిత్‌కెళ్తుంది. ఆ పాపకి ఇచ్చే జాగ్రత్తలు స్కూల్‌లో మనం ఏమనుకుంటామంటే మా పాపకి నెక్స్ట్ ఇయర్ కోసం బ్యాగ్స్ కొనాలి, బుక్స్ కొనాలి, డ్రెసెస్ కొనాలి, ఫీజు పెరుగుతుంది. ఇవి ఆలోచించదాం తప్ప, మన గురించి మనం ఆలోచిస్తామే తప్ప, వాళ్ళ వైపు నుంచి మనం ఏం ఆలోచించం. సో, వాళ్ళకి ఏంటి అంటే స్కూల్ నుంచి కొత్త ఫ్రెండ్స్ రావచ్చు. లేదు అంటే కొత్త
సర్కిల్ మనం స్కూల్ మార్చవచ్చు. సో వాళ్ళని మనం మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ చేసి తన అక్కడ ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ముందే మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న 90% పేరెంట్స్ చదువుకొనే ఉంటారు కాబట్టి మనకు ఆల్రెడీ తెలుస్తుంది స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ముందు పడాలి, ఎలా బయటికి రావాలి. సో మనం నేర్చుకునే థింగ్స్ ఏంటి, నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి అండ్ మన ప్రాబ్లమ్స్ ఏంటి, టీచర్స్తో ఎలా మెలగాలి అండ్ అక్కడ వచ్చిన సరౌండింగ్ మీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఇవన్నీ వాళ్ళకి చిన్నగా ఒక ఫ్రెండ్ లాగా గైడ్ చేశారంటే చక్కగా, ఎస్పెషల్గా ఆడపిల్లలకు సంబంధించిన అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాళ్ళతో ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసామో అప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనకి చెప్పడానికి ఇష్టపడతారు. అలా అంటప్పుడు మనం వాళ్ళ నుంచి బయట జరిగే సమాజంలో జరిగే ప్రాబ్లమ్స్ గురించి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఎప్పుడైనా అమ్మ అని వచ్చి మన దగ్గర చెప్పడానికి కానీ, ఫాదర్ అని చెప్పడానికి కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు చెప్పే ప్రతి మాట మనం వినాలి. వింటేనే వాళ్ళు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. సో ఈ వీడియోలో మన మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లల్ని భారంగా కాకుండా బాధ్యతగా పెంచండి. అండ్ దాంతోపాటు వాళ్ళకి మీరు పడే స్ట్రగుల్స్, మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారనేది చిన్న చిన్న స్టోరీస్ ద్వారా వాళ్ళకి చెప్పండి. డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏంటంటే మా మమ్మీ ఇంతే చెప్తారు, మా డాడీ ఇంతే చేస్తారు, ప్రతి ఒక్కటి ఇంతే చెప్తూ ఉంటారు, మమ్మల్ని ఫ్రీడమ్గా ఉండనివ్వరు అనేది అలా ఆలోచిస్తారు. అలా కాకుండా చిన్న చిన్న స్టోరీస్ మీరు క్రియేట్ చేసేసి, లేదు అంటే వాళ్ళకి ఇన్వాల్వ్ చేయండి. మీ చేసే ప్రతి పనిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళకి కష్టం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ చేసేటప్పుడు మీ పాపని ఆనియన్స్ ఆర్ చిల్లీస్ అట్లా కట్ చేయమని చెప్పండి. అప్పుడు తను అడుగుతుంది, మమ్మీ ఇంత పని చేస్తున్నావా అనేసి. అదే బాయ్ అనుకోండి, చిన్న చిన్న హెల్ప్స్ బయటికి వెళ్ళి అది తీసుకురా నాన్న, ఇది తీసుకురా నాన్న, షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి, కిందికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రతి ఒక్కటి తీసుకెళ్ళండి. వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళని ఇంట్లో పెట్టేసి డోర్ పెట్టేసి మీరు వెళ్ళి తీసుకొని రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే మీరు పడే స్ట్రగుల్స్ అనేది వాళ్ళకి తెలియదు. అందుకనే కదా వాళ్ళకి బాధ్యత అనేది తెలియకనే చాలామంది ఈ ఇంటర్ డిగ్రీ చదవడంతో వాళ్ళ బయట ఉన్న ప్రతిదానికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. దాంతోపాటు వాళ్ళకు ఒక గోల్ అనేది లేకుండా, ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది లేకుండా రాంగ్ వేలో వెళ్తున్నారనమాట. 90% పిల్లలు పేరెంట్స్ తోటి ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడం వల్లనే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? యాజ్ ఏ పేరెంట్గా టీచర్స్ బాధ్యత ఎంతైతే ఉంటుందో మన పేరెంట్ బాధ్యత కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. 80% మన బాధ్యతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేసిందంటే ఫస్ట్ మనమే కదా ఫేస్ చేయాల్సింది. సో అందుకని వాళ్ళు ఎక్కడ థింక్ చేస్తున్నారు, దేని గురించి థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ సఫర్ అవుతున్నారు, దేని గురించి సఫర్ అవుతున్నారు, వాళ్ళు కొంచెం వాళ్ళని ప్రేమగా మనం తట్టామనుకోండి, వాళ్ళ మనసులో బాధ అంతా మనకు చెప్పుకోగలుగుతారు. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలానే అంటే నేను చెప్పిన విధానాన్ని కాకుండా మీరు ఏదైతే రెక్టిఫైజ్ చేసుకోవాల్సినవి ఉన్నారో కంపల్సరీగా రెక్టిఫైజ్ చేసుకుంటారని, వాళ్ళ గురించి మీరు చిన్న చిన్న కోరికలు, వాళ్ళకి అన్నీ తెచ్చిస్తున్నాను, అన్నీ పెడుతున్నాను, వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిస్తున్నాను. చాలామంది పేరెంట్స్ ఇలా అనుకుంటారు, వాడికి ఏది నా కొడుకు ఏ లోటు ఉండకూడదు, నా బిడ్డకి ఏ లోటు ఉండకూడదు అని అన్నీ కొనిపిస్తారు. కానీ అన్నీ కనిపించినా మీరు వాళ్ళతో స్పెండ్ చేయకపోతే, కనీసం రోజుకో లేదా వారానికి ఒకసారైనా వాళ్ళతో స్పెండ్ చేయలేదనుకోండి, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. ఈ లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నగా మెల్లమెల్లగా పేరెంట్స్ అంటే ప్రేమకు బదులు అయిష్టత ఏర్పడుతుంది. అలా అయిష్టత ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మనతోటి షేర్ చేసుకోకుండా బయట వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల బయట ఉన్న అట్రాక్షన్స్కి వాళ్ళు లోనయ్యి చిన్న పొరపాట్లు చేయడం, అదే పెద్ద పొరపాట్లుగా మారడం, జల్సాలకు లోన్ అవ్వడం. ఇప్పుడున్న చూడండి, మనం ఎంత జాగ్రత్తలు చెప్పినా, టీచర్స్ ఎంత జాగ్రత్త చెప్పినా సరే బయట ఉండే సమాజం మూవీస్ చూస్తున్నారు, ఆ మూవీస్లో ఉండే చిన్నదానికి అట్రాక్షన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో ఖరాబ్ చేసుకుంటున్నారు అనమాట. సో అలాంటి అట్రాక్షన్స్కి లోన్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళని ప్రేమగా తట్టినప్పుడే వాళ్ళ యొక్క మనసు కూడా చాలా మంచిగా, వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా ఒక స్పోర్టినియస్గా ఉంటారు.
వాళ్ళ మదర్ని ఫాదర్ని చూసి స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పేరెంట్స్ పిల్లల ముందు గొడవ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ప్లీజ్ అలాంటివి చేయకండి. గొడవ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా పిల్లల మనసు కూడా చాలా భయానికి లోనైపోయి, బాధకు లోనైపోయి, వాళ్ళు ఏంటంటే ఇంకా మా డాడీ ఇంతే, మా మమ్మీని ఎప్పుడు తిడుతూ ఉంటాడు, లేదా మా మమ్మీ ఇంతే, మా డాడీని ఎప్పుడు ఇలా తిడుతూ ఉంటుంది. సో ఇలా వాళ్ళ బ్రెయిన్లో ఆటోమేటిక్గా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది మదర్ మీద, ఫాదర్ మీద. సో కాబట్టి మీరు ఏదో చిన్న చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి, అది పిల్లలు లేని టైంలో మీరు అది చూసుకోండి. గొడవలు వచ్చినా సరే, పొరపాట్లు వచ్చినా సరే, ఏదైనా సరే మీరు థింకింగ్ చేసే విధానంలో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా పిల్లలకి తల్లిదండ్రుల మీద గౌరవంతో పాటు ప్రేమ కూడా పొలుగుతుందనమాట. అండ్ టీచర్స్ బాధ్యత ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ టీచర్స్ని ఎందుకు బాధ్యత అంటున్నానంటే ఎస్పెషల్లీ స్కూలింగ్ టైంలో పేరెంట్స్ దగ్గర కంటే టీచర్స్ దగ్గర మన పిల్లలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు వాళ్ళ యొక్క ఫిజికల్గా, మెంటల్గా బయట జరిగే మీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాజ్ ఎ టీచర్గా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బయట మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు అంత గోల్ టీచింగ్ లెవెల్ దాకా ఎదిగారు అంటే మీ పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ పడ్డారో తెలిసి ఉంటుంది, మీకు ఎవరు సపోర్ట్ చేశారో తెలిసి ఉంటుంది, మీ స్వతహాగా ఎలా బయటకు వచ్చారు, మీరు స్వతహాగా ఎలా బ్రతికారు అనేది మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ని పిల్లలకి షేర్ చేశారనుకోండి, అంటే ప్రద్దాకులు ముచ్చట్లు చెప్పడం అనేది కాదు, సమయానికి సందర్భాన్ని బట్టి కనీసం ఒక 5 to 10 minutes మీరు మీకున్న టైంలో వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుంది మీది. ఎవ్రీ టీచర్, ఇక్కడ ఉన్న ప్రతి టీచర్కి కూడా ఒక లవబుల్ టీచర్ ఉంటుంది. లవబుల్ మీన్స్ మీకున్న టీచర్స్, మీ లైఫ్లో ఏదో ఒక టీచర్ని మీరు గౌరవించి ఆ టీచర్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగే ప్రతి ఒక్క టీచర్ కూడా మీరు ఏదైతే టీచర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యారో మీ పిల్లల్ని కూడా అలా ఇన్స్పైర్ అయ్యేలాగా మీరు మంచి టీచర్గా ఉండాలి. మంచి టీచర్గా ఉండడం అంటే ఏంటి అంటే మేము మంచి టీచర్లం కాదా అని అనుకోవద్దు. కానీ యాజ్ ఏ టీచర్గా ఒక మదర్ తర్వాత టీచర్కి చెప్పడానికి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అనేది కూడా మీరు ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అలా మీరు సబ్జెక్ట్లో భాగంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఏది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ వాళ్ళు స్ట్రెస్ చేయాలి, దేని గురించి వాళ్ళు ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు, బయట సమాజంలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 10th కంప్లీట్ అయిపోయిన పిల్లలకి బయట ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాళ్ళకి మనం గోల్ సెట్ చేయడం కోసం ఒక టీచర్ దగ్గరనే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. పేరెంట్స్ దగ్గర బాధ్యత వస్తే టీచర్స్ దగ్గర తన ఫ్యూచర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది 100% నిజం. ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ ఇష్టపడుతున్నారు పిల్లలు అంటే ఆ టీచర్ని వాళ్ళు ఎంత లైక్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పే విధానాన్ని ఎలా ఇష్టపడుతున్నారు. నాకు కూడా ఉంటుంది. మీరు కూడా మీరు ఆలోచించుకుంటే మీ లైఫ్లో ఒక టీచర్ గుర్తొచ్చే ఉంటుంది. పలానా టీచర్ వల్ల నేను ఇలా అయ్యాను, పలానా టీచర్ చెప్పడం వల్ల నాకు ఇలా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అనేసి ప్రతి ఒక్కరికి ఒక థింక్ అనేది ఉంటుంది కదా. అలాగే పిల్లల్లో మీరు స్ట్రగుల్ అయింది మీ బాధ్యతల ద్వారా వాళ్ళకి బాధ్యతతో చెప్పారనుకోండి, కంపల్సరీ టీచర్ చెప్పే మాట వింటారు. పేరెంట్స్ చెప్పే మాటన్న పిల్లలు వినరు, కానీ గారాబం చేస్తే కంపల్సరీ టీచర్స్ చెప్పే మాట వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కుతుంది. పేరెంట్స్ చెప్పేది ఒక 20 నుంచి 30% ఎక్కితే టీచర్స్ చెప్పేది 70 నుంచి 90% వాళ్ళ బ్రెయిన్లో ఎక్కుతుంది. మళ్ళీ వాళ్ళు రీక్యాప్ చేసుకుంటారు. ఎందుకంటే లైవ్లో నేను చూస్తున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక టీచర్ వాళ్ళకి చెప్పే విధానం బట్టి వాళ్ళు గుర్తుంచుకొని పదే అది రీక్యాప్ చేసుకుంటారు. నా పిల్లల్ని ఊహించుకొని కూడా వాళ్ళ టీచర్స్ చెప్పే స్టోరీస్ లేదా వాళ్ళ టీచర్స్ చెప్పే లైఫ్ స్టోరీస్ అవి కూడా వాళ్ళు రీక్యాప్ చేసుకొని గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాంటి వాటి వల్ల కూడా టీచర్ అంటే వాళ్ళకి మంచి ఒపీనియన్తో పాటు మంచి రెస్పెక్ట్ ఉంటుంది.
సో ఎవరో ఇద్దరు ముగ్గురో చేసే పొరపాట్ల వల్ల, టీచర్స్ పొరపాట్ల వల్ల అందరు టీచర్స్ అలా ఉంటారని అనుకోవద్దు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పేరెంట్స్ బాధ్యత ఏంటంటే టీచర్లు చాలా చెప్తారు. ఐ మీన్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అందరం చెప్పలేదు, చాలా వరకు టీచర్స్ అయితే వాళ్ళ బాధ్యతగా చెప్తూ ఉంటారు. ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలి, ఐ మీన్ మీరు ఇలా ఉంటే బాగుంటుంది, మీ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఉండాలి, మీ హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, అండ్ మీ షూ ఇలా ఉండాలి, డ్రెస్ ఎవ్రీ టైమ్ యాజ్ ఎ టీచర్గా తను చెప్పినప్పుడు పేరెంట్ కూడా అదే ఫాలో అవుతే ఆటోమేటిక్గా ఒకే వేలో వెళ్తారు పిల్లలు. ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైతే టీచర్ చెప్పిందో ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్ ఆమె అలాగే చెప్తుందిలే, ఏ పోనీతి, అట్లా చేయక్కర్లేదు, అవసరం లేదు, ఆవిడకి ఏం పని ఉంది, ఆవిడ డబ్బులు పెడుతుందా, ఆవిడ అన్నీ చెప్తారు. ఇలా మీరు చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే పేరెంట్కి టీచర్కి మధ్యలో ఉండే రిలేషన్ వాళ్ళకి పిల్లలు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. టీచర్ని తక్కువ చేయడం, పేరెంట్ని ఎక్కువ చేయడం. సో లేదా పేరెంట్ టీచర్ తిట్టింది అనుకోండి, టీచర్ని ఎక్కువ పేరెంట్ తక్కువ, అట్లా చూడకుండా రెండు సమభాగాలుగా, ఐ మీన్ రెండు పేరెంట్స్ టీచర్ యొక్క రెస్పెక్ట్ చెప్పాలి, అండ్ అట్ ఏ టైం టీచర్ కూడా పేరెంట్ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంతకుముందు ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది 80s 90sలో కిడ్స్ ఎలా ఉన్నారు అంటే సమాజాన్ని చూసి నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తులో సమాజం లేదు, మొత్తం కూడా వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అయ్యేది జస్ట్ మొబైల్. 90% ఇది మాత్రం కరెక్ట్. అవునా కాదా మీకు మీ ఇంట్లో మీ పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. మొబైల్లో జరిగే చెత్త చెదారం అంతా చూసేసి వాళ్ళు అదే నిజం, అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ మీరు ప్రతి ఒక్కటి కరెక్ట్, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేసి ఇక్కడ బాధ్యత రెండు విధాలుగా ఉంటుంది. ఒక టీచర్కి ఉంటుంది, ఒక పేరెంట్కి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో వచ్చే మార్పులు మనం ఎంత చెప్పినా కూడా ఒక చిన్న మూవీ చూసేసి పిల్లలు చెడిపోవడం ఖాయం. కానీ అది ఆ బాధ్యత మూవీస్ తీసే ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా స్టూడెంట్సే, నేను ఎవ్రీడే ప్రతిరోజు ఇలా పైన బటన్ పెట్టుకోవాలి నాన్న, నీట్గా ఉండాలి, హెయిర్ కట్ నీట్గా ఉండాలి, సో జాగ్రత్తగా స్కూల్కి వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్గా డిగ్నిటీగా రావాలి అనేసి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాం. డైలీ మేము చెప్తూనే ఉంటాము, అసెంబ్లీలో చెప్తూనే ఉంటాము, క్లాస్లో చెప్తూనే ఉంటాము, గ్రౌండ్లో వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాము. నేను చెప్పకూడదు కానీ రీసెంట్గా ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో ఆ హెయిర్ స్టైల్, ఇంకా ఆ హెయిర్ స్టైల్కి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి, ఆ డ్రెస్సింగ్ స్టైల్కి అట్రాక్ట్ అయిపోయి, ఆ ఫేస్కి అట్రాక్ట్ అయిపోయి, ఇంకా ఇన్ని రోజులు చెప్పింది 365 days, మినిమం 200 days మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది వితిన్ ఒక్క మూవీతోటే నా స్కూల్లో హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేంజ్ అయిపోయారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మీడియా అనేది పిల్లల మీద చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో మీడియా వాళ్ళకి నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, మేము ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సమాజం గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఇన్ని పేరెంట్స్ మేము అంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దయచేసి ఎవరైతే మూవీస్ చేస్తున్నారో వాళ్ళు పిల్లల్ని భవిష్యత్తు ముందు, ఐ మీన్ మీ కళ్ళ ముందు ఉంచుకొని వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించి సో మూవీస్ చేస్తే బాగుంటుందనేసి నా చిన్న, నేను అది పెద్ద మీరు అంత పెద్దనా చెప్పేదా అనంత అనకుండా ఒక ఆలోచన, ఇలా మేము ఇంతగానంగా చెప్పినా సరే ఎలాంటి చేంజెస్ రాంది మేము ఒక వేలో తీసుకెళ్తున్నాం, ఇలా ఉంటే బాగుంటుంది అనేసి పిల్లల్ని ఈ వేలో తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న సినిమాతోనో లేకపోతే సీరియల్తోనో లేదంటే వీడియోస్ ద్వారానో ఇలా చేంజ్ అయినప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామో తెలుసా మేము. మీన్ యాజ్ ఎ టీచర్గా అయినా యాజ్ ఎ పేరెంట్గా అయినా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామో అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. అంటే ఈ మీడియా మీద ప్రభావం చాలా ఉంటుంది. సో అందుకే మీడియా మిత్రులకు చెప్పగలుగుతుందని ఏంటంటే ఇప్పటికైనా తీసే సినిమాలో ఒక ఓరియంటెడ్గా వాళ్ళకి లైఫ్కి యూజ్ అయ్యేలాగా తీస్తే వాళ్ళు మీరే కదా వాళ్ళ భవిష్యత్తును కూడా మీరు మార్చిన వాళ్ళు అవుతారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పిల్లలు లవ్ చేయడం, చిన్న చిన్న పిల్లల్ని ఖరాబ్ చేయడము, ఈ దందాలు ఇవన్నీ కాకుండా వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ తీయొచ్చు. మీరు మూవీస్ చూడడం తప్పు కాదు, కానీ ఏ మూవీస్ చూస్తే మంచిది, ఏ మూవీస్ చూడాలి ఐ మీన్ అనే దాని గురించి పెద్ద పెద్ద హీరోలే తీస్తున్నారు అంత చెత్త చెత్త సినిమాలు.
పెద్ద పెద్ద హీరోస్ తీయడం వల్ల ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది. అది చాలా మన సమాజం మీద చాలా చెత్త ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైతే మూవీస్ తీయాలి, నేను చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, తీసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ మూవీస్ ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుంది. కాబట్టి మీరు తీసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అదే మీ పిల్లవాడు అలా పెరిగితే మీకు నచ్చుతుందా? ఒక స్మగ్లర్ లాగానో, లేకపోతే ఒక విలన్ లాగానో, లేకపోతే ఒక రౌడీ లాగానో పెరిగితే మీకు నచ్చుతుందా? లేదు కదా. సో అలా వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఎడిట్ అవుతున్నారు. పిల్లలు వాళ్ళకి తెలియదు ఏది మంచి ఏది తెలియదు, ఏది చెడు అని తెలియదు. వాళ్ళు ఫోకస్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఊహించుకుంటున్నారు. సో అందుకనే ప్లీజ్ పేరెంట్స్ బాధ్యత, టీచర్స్ బాధ్యత, మీడియా బాధ్యత కూడా ఇందులో పిల్లల యొక్క లైఫ్ ఖరాబ్ చేసే దాంట్లో ఉంది. సో అందుకనే నేను ఇంత పెద్ద మాటలు చెప్పేంత కాదు, కాకపోతే నేను చూస్తున్న దాన్ని బట్టి, నా సమాజంలో నా చుట్టుపక్కల చూసేదాన్ని బట్టి నేను ఇలా షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. అండ్ దయచేసి పిల్లల్ని భారంగా కాకుండా బాధ్యతగా పెంచండి. అండ్ పిల్లలు కూడా ఈ వీడియో ఎవరైతే పిల్లలు చూస్తున్నారో ప్రతి ఒక్కటి తెలుసుకోండి. మీ పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి, మీ టీచర్స్ ఏం చెప్తున్నారో చక్కగా విని ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగా మంచి మంచి మార్క్స్ తోటి మంచి పిల్లలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ముందుగానే ఒక 2-3 డేస్ ముందుగానే వాళ్ళని మైండ్ రీఫ్రెష్ చేసి, ఇన్ని రోజులు ఆడుకున్నా కనుక మారం చేస్తూ ఉంటారు, మమ్మీ ఈరోజు పోను ఆ రోజు పోను అనేసి. వాళ్ళకి చిన్నగా నిదానంగా చెప్పి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారంటే కంపల్సరీగా వాళ్ళు ఒకరోజు కాకపోయినా రెండవ రోజుకి వెళ్ళడానికి రెడీ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు చాలా మంచిగా ఆదరిస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులో మీకు మ్యాథ్స్కి సంబంధించింది కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మా పాపకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారంటే అవి కూడా చూడండి. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడింది అని మీరు భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇది మాత్రమే. మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమంది పిల్లలకి, ఇంకొంతమంది పేరెంట్స్కి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే చెప్తున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.